సెక్రటరియట్లో కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ డైరెక్ట్గా ఇటు కేటీఆర్కు పంపించడం, అది కూడా ఫోన్ నుండి పంపించడం మనం చూస్తున్నాము. సో అసలు వీళ్ళు ఎవరు, ఇలా చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? బాహుబలి సినిమాలో కట్టప్పకు సెక్రటేరియట్లో ఉన్న ఉన్నత ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో లేకపోతే ఆ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఎక్కడ తేడా కనిపించడం లేదు. ఎందుకంటే టోటల్గా మనకు కనిపిస్తున్నది ఈ రెండు చోట్ల కూడా ఆ వెన్నుపోటు పొడిచే తత్వం అనేది, అంటే ప్రభుత్వాన్ని వీక్ చేయాలని, లేదా నడుస్తున్న ప్రభుత్వం సజావుగా నడుస్తుంది కాబట్టి దాన్ని వీక్ చేయాలనేది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టడం అనేది ఒక సామెత మనకు కనిపిస్తుంటుంది. అలాంటిది సెక్రటేరియట్లో మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఒకటి కాదు, ప్రత్యేకమైన కీలకమైన విషయాలని ఒక బాహుబలిలాగా వాళ్ళు ఒక కోవర్టులు చాలామంది తయారయ్యారు. ఈరోజు ఏదైతే హీల్ట్ ఏదైతే ఉందో, అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దాంట్లోన అనేక మార్పులు చేర్పులతో ఒక వినూత్నమైన ఒక పాలసీని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చేస్తుంది. దీంట్లోన లీక్ వీరులాగా ఈరోజు దానికి సంబంధించి విజిలెన్స్ విచారణ అనేది కూడా దాని ప్రారంభమైంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఏదైతే ఒక ముసాయిదా తయారైందో, అంటే హిల్ట్కి సంబంధించి ఒక ముసాయిదా తయారైందో, అంటే దాని స్వరూపం ఎలా ఉండాలి, పాలసీ ఎలా ఉండాలనేది, ఇండస్ట్రియల్ ల్యాండ్స్కి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్లోన ఏ విధంగా ఉండాలనేది ఒక క్లియర్ కట్గా ఒక ముసాయిదా తయారైన తర్వాత దాన్ని డైరెక్ట్గా సెక్రటేరియట్ నుంచి లీక్ వీరులు పూర్తిగా కేటీఆర్కి పంపించిన దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఒక ప్రతిపక్షంలో ఉండి కీలకంగా ఉండి ఒక ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పరిపాలించిన తర్వాత ప్రజలు తిరస్కరించిన ప్రభుత్వానికి ఇక్కడ సెక్రటేరియట్లో ఉన్నవాళ్ళు, అంటే ఈరోజు ఏదైతే ఒక అధికార పార్టీ ఉందో అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారాలు నడపాల్సిన వాళ్ళు ఈ రోజున దాన్ని బయటికి పంపిస్తున్నారంటే ఎంత నేరుగా అంటే ఒక సంచలనం కలిగిస్తుంది.